హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం ఎలా చదువుకోవాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎన్ని టైమ్స్ చదువుకోవాలి, అసలు పేపర్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, ఆ టాపిక్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంటా మెయిన్స్ ఇంపార్టెంటా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సిలబస్కి ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, so that you can understand how questions can be asked. ఓకే, మన ఫస్ట్ టాపిక్ చూస్తే ఇక టైటిల్ ఏం చెప్పారు, ట్రంప్ ఎండ్స్ ఇరాన్ ట్రూస్ టాక్స్ టు గో ఆన్ అని టైటిల్ ఇచ్చారు. సో నిన్న ఏమైంది, మన క్లాస్లో మనం డీల్ అయింది, సీజ్ ఫైర్ డీల్ ఇరాన్కి అండ్ యూఎస్కి మధ్య పాకిస్తాన్ బ్రోకర్ చేసింది. దానివల్ల ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్లో ఉంది కాబట్టి మనకి ఆయిల్ అండ్ గ్యాస్ టైంకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ దాని మీద రెస్ట్రిక్షన్స్ని కూడా లిఫ్ట్ చేసింది అని చెప్పి లాస్ట్ ఆర్టికల్ చదువుకున్నాం. మీకు గుర్తుందో లేదో, చదువుకున్నామో లేదో, నిన్న క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి ఇదే ఇష్యూ న్యూస్లో దగ్గర వైరల్ అయిపోయింది. అదేంటంటే ట్రంప్ ఎండ్స్ ఇరాన్ ట్రూస్, ఇరాన్ యొక్క సీజ్ ఫైర్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం, అయిపోయింది అది అన్నట్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ రిటాలియేషన్గా ఒకరిపైన ఒకరు దాడులు అయితే చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ అంటే టర్కీలో నాటో మీటింగ్ జరుగుతుంది, సో అక్కడ అతని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ అటాక్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఈవెన్ ఇప్పుడు న్యూస్ చూసుకున్నా కూడా దట్ ఈస్ ద మోస్ట్ వైరల్ హెడ్లైన్ అనమాట ఇప్పుడు న్యూస్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఇక్కడ ఏం చూడాలి, ఎస్ ఇప్పుడైతే మళ్ళీ అటాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ యొక్క సీజ్ ఫైర్ ఆగిపోవడం జరిగింది, దాంతోపాటు దీనివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ప్రభావం ఏంటి, అవి కూడా చూసుకోవాలి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. సో మనం ఇండియా మీద ఇంపాక్ట్ ఏముంటుందో చదువుకుంటాం కాబట్టి దీన్ని జిఎస్ పేపర్ 3 ఎకానమీలో కూడా చదువుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే అసలు ఏం జరిగింది, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిక్లేర్ చేశారు ఏంటి అంటే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇరాన్ అండ్ యుఎస్ మధ్యలో అది ఎండ్ అయిపోయింది, టాక్స్ కంటిన్యూ అయితే కంటిన్యూ అవ్వచ్చు అన్నట్టు చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ అతను ఏం రేస్ చేశారు అంటే ఇరాన్తో డీల్ చేయడం టైం వేస్ట్ అని కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ అంతేకాదు వాళ్ళ యొక్క నెగోషియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లైక్ దే విల్ గో ఆన్ నెగోషియేటింగ్, మాట్లాడుతూ ఉంటారు, బట్ ఫైనల్గా అవుట్పుట్ ఏంటో ఉంటుందో కూడా తెలియదు అన్నట్టు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇమీడియట్గా ఏమైంది, ఇరాన్ అటాక్స్ అనేవి స్టార్ట్ చేసింది, ఇరాన్ 3 వెజల్స్ని టార్గెట్ చేసింది, దాని తర్వాత యుఎస్ కూడా కీషమ్ ఐలాండ్స్ని టార్గెట్ చేసింది ఇరాన్ పైన. వెంటనే యాజ్ సూన్ యాజ్ ద స్టేట్మెంట్ గివెన్ బై యుఎస్ డొనాల్డ్ ట్రంప్, ఆయిల్ ప్రైస్ అనేది 5% వరకు పెరగడం జరిగింది, ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్. ఫర్ షూర్ దానివల్ల ఇండియా మీద అయితే ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ ఏం చూడాలి అంటే ఇండియా యొక్క రోల్ ఏంటి అని కూడా చూడాలి. ఎందుకంటే మీరు రాసే ఎగ్జామ్లో ఐఎఫ్ఎస్కి కూడా మీరు అప్లై చేస్తారు కాబట్టి ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్, మీరు వేరే కంట్రీస్లో మిమ్మల్ని ఎంబసీస్లో పెట్టినప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినట్లయితే యూ హ్యావ్ టు సాల్వ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ ఏంటి అని కూడా మీరు థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా థింక్ చేస్తేనే మనకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి అండ్ వీ కెన్ డీల్ విత్ ద సిచ్యువేషన్ పర్ఫెక్ట్లీ అనమాట. ఎందుకంటే ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ విల్ టీచ్ యూ ఎ లాట్ కదా. సో ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు థింక్ ఇన్ దాట్ వే. దాని వల్ల ఏమవుతుందంటే మీ ఆన్సర్స్లో తేడా కనిపిస్తుంది, మీరు మాట్లాడే మాటల్లో తేడా కనిపిస్తుంది, యువర్ యాక్షన్ విల్ చేంజ్, యూ విల్ బికమ్ అన్ ఆఫీసర్. ఓకే, అలా ముందు నుంచి ప్రిపరేషన్లో నుంచే మీరు యాజ్ అన్ ఆఫీసర్ లాగే థింక్ చేయండి. యూ థింక్ దాట్ యువర్ ఆఫీసర్, యువర్ టాకింగ్ లైక్ అన్ ఆఫీసర్ అండ్ యువర్ యాక్షన్ షుడ్ బి లైక్ అన్ ఆఫీసర్, హౌ యూ సీ ద వే యూ టాక్, ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ అన్ ఆఫీసర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇంపాక్ట్ కానీ ఇంప్లికేషన్స్ కానీ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ 5% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరిగాయి కాబట్టి ఇండియాలో ఉన్న డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ ఏమని చెప్పారు అంటే సీజ్ ఫైర్ కూడా కష్టమని అన్నట్టు చెప్పారనమాట. మళ్ళీ ఇంకా టాక్స్ జరపడం కూడా వేస్టే అన్నారు. సో ఇలా ఏమైనా అగ్రిమెంట్ ఇరాన్తో చేయాలనుకున్నా కూడా ఇట్ ఇస్ లైక్ టైం వేస్ట్ అన్నట్టే చెప్పడం జరిగింది.
దానివల్ల ఏంటంటే ట్రస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఒక కంట్రీ మీద అటాక్స్ చేసుకుంటూ పోతా ఉంటే వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల అక్కడ స్ట్రైక్స్ అనేవి జరగవచ్చు, యుఎస్ గల్ఫ్ స్టేట్స్ని టార్గెట్ చేయొచ్చు. సో అలా మనకి లాస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ జరిగే ఛాన్స్ ఉంటుంది, లాస్ ఆఫ్ ప్రాపర్టీ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ ఫాల్అవుట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఈ రీజన్లో స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయలేకపోవచ్చు అనేది ఇంపాక్ట్స్ అన్నమాట. ఇవి ఈ విధంగా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, రష్యాస్ షేర్ ఇన్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ రైజెస్ అబౌవ్ 40%. సో ఇక్కడ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ గురించి చెప్పారు. మే 2026 చూసుకున్నట్లయితే మనం గత 2 సంవత్సరాలుగా చేసుకున్న ఇంపోర్ట్స్ కంటే కూడా ఈసారి ఇంపోర్ట్స్ మరింత పెరిగాయి అని చెప్తుంది. సో ఎందుకు పెరిగాయి, రీజన్ ఏంటి, మనకి వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ ఉంది. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్కి మనకి ఇబ్బంది. అండ్ ఈవెన్ ఇరాన్ ఏం చేసింది, ఈ రోజు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ని క్లోజ్ చేసింది కాబట్టి మన యొక్క వెజల్స్ అండ్ షిప్స్ అనేవి ఏరియాలో మూవ్ అవ్వట్లేదు సరిగ్గా. దానివల్ల ఏంటి, మనం ఆల్రెడీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ అనే తెలుసు క్రూడ్ ఆయిల్లో, ఎందుకంటే ఇండియాలో రిజర్వ్స్ లేదు. ఉన్న రిజర్వ్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, మనకి ముంబై హైలో ఉన్నాయి, అస్సాం దిగ్బాయ్ రీజన్లో ఉన్నాయి, అండ్ కృష్ణా గోదావరి ఏరియాస్లో ఉన్నాయి కదా. అక్కడ నుంచి ప్రొడ్యూస్ చేసే క్రూడ్ ఆయిల్ మనకి ఏ మూలకు కూడా సరిపోదు అనమాట, ఈవెన్ రోజు కూడా సరిపోదు. కాబట్టి మనం పక్క కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకు చూసుకున్నట్లయితే చాలా కంట్రీస్ నుంచి ఇండియా అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే లిస్ట్ చేసుకోవాలి. దేని గురించి, ద కంట్రీస్ ఫ్రమ్ విచ్ వీఆర్ ఇంపోర్టింగ్ క్రూడ్ ఆయిల్. ఫస్ట్ లార్జెస్ట్ కంట్రీ ఏంటి, సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఏంటి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ లిస్ట్ రాసుకోవాలి. దాంతోపాటు ఇంకొక లిస్ట్ కూడా మీరు రాసుకోవాలి, అదేంటంటే మనకి జాగ్రఫీలో రిసోర్సెస్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ రిసోర్సెస్ నుంచి ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట ప్రిలిమ్స్లో, అండ్ మెయిన్స్లో కూడా అది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. సో మీరు ఏం చేస్తారు అంటే విచ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిసోర్సెస్ ఆర్ రిజర్వ్స్ అని చెప్పి టైప్ చేసినట్లయితే అట్లీస్ట్ 5 టాప్ కంట్రీస్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో క్వశ్చన్ ఎలా వస్తుంది యూపీఎస్సీలో అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఒక 4-5 కంట్రీస్ ఇచ్చేసి అరేంజ్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ అని అడగచ్చు అనమాట, బేస్డ్ ఆన్ దేర్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వ్స్. లేకపోతే ఇక్కడ మీరు లిస్ట్ చేసుకోమన్నాను కదా, ఈ లిస్ట్ బేస్డ్ కూడా మీకు ఇలాగే క్వశ్చన్ రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి కంట్రీస్ కింద ఇచ్చేసి అరేంజ్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ఇండియాస్ ఇంపోర్ట్ అని అడగచ్చు. ఓకే, సో అలా మీకు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఓకే, మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే రష్యా నుంచి తెచ్చుకునే ఇంపోర్ట్స్ మనకి 40.5% ఉన్నాయి. దాని యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే 42.6% వాల్యూ అని ఇచ్చారనమాట. ఇట్ ఈస్ ద హైయెస్ట్. మన లాస్ట్ గత 2 సంవత్సరాలతో పోలిస్తే కూడా ఈసారి ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రష్యా దగ్గర నుంచి మనం ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటాం కానీ అది ప్రీమియం ప్రైస్కి సెల్ చేస్తుంది, అంటే హై ప్రైస్కి సెల్ చేస్తుంది అనమాట రష్యా. రష్యాతో పోల్చుకున్నట్లయితే యుఎస్ ఇంకా యుఏఈ యావరేజ్ ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్కి మన కంట్రీకి ఆయిల్ అనేది సెల్ చేస్తుంది. సో దీనివల్ల మన ఇండియా పైన ఉండే ఇంపాక్ట్ గురించి కూడా మీరు చూసుకోవాలి. దాని మీద మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం రీజన్స్ చూసుకున్నట్లయితే అసలు ఎందుకు రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఫస్ట్ వచ్చేసి జియో పొలిటికల్ సప్లై డిస్ట్రప్షన్. మనకి ఫిబ్రవరి 2026 నుంచి ప్రాపర్గా సప్లై చైన్ సరిగా లేదు బికాస్ ఆఫ్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్. ఎప్పుడైతే ఇరాన్ యుఎస్ మధ్యలో వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకు ప్రాపర్గా సప్లై లేదనమాట. అందుకని మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ డైవర్ట్ చేస్తూ వేరే కంట్రీ దగ్గర నుంచి ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నాం, అది అందులో భాగంగా రష్యా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడాప్టేషన్. సో మన దగ్గర ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ఏం చేస్తాయి, మనం తెచ్చుకున్న చమురుని అది ప్రాసెస్ చేసి డిఫరెంట్ టెంపరేచర్లో హీట్ చేయడం వల్ల మనకి డీజిల్ పెట్రోల్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో మన దగ్గర ఆయిల్ రిఫైనరీస్లో ఉన్న మెషినరీ ఏదైతే ఉందో అదేంటంటే రష్యా నుంచి తెచ్చుకునే ఆయిల్ని ఈజీగా ప్రాసెస్ చేయగలదు. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, అదేంటంటే
మనకి వరల్డ్లో ఎక్కువ ఆయిల్ ఉన్న కంట్రీ ఏంటంటే వెనజులా. వెనజులాలో వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ కంట్రీలో ఉన్న ఆయిల్తో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ సల్ఫర్ మనం ప్రాసెస్ చేయాలి అంటే డీసల్ఫరైజేషన్ టెక్నాలజీ కావాలి. అది చాలా కాస్ట్లీ. అండ్ ఇప్పుడున్న రీఫైనరీస్ ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే ఉన్న టైంలో సరిపోదు అనమాట. అండ్ ఈవెన్ అది కాస్ట్లీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే విస్కాసిటీ. విస్కాసిటీ అంటే థిక్నెస్. ఇక్కడున్న ఆయిల్కి థిక్నెస్ ఎక్కువ. అంటే మనకి ఆముదం తీసుకోండి, లేకపోతే కొబ్బరి నూనె తీసుకోండి, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఆముదం ఎక్కడ వస్తే అక్కడే ఉంటుంది, చాలా గట్టిగా జిగుడుగా థిక్గా మందంగా ఉంటుంది. కానీ ఆయిల్ కొబ్బరి నూనె పోయింటే అక్కడ దూరం వెళ్ళిపోతుంది, దాని మీద కాలు పెడితే మనం ఈజీగా జారిపోతాం అనమాట. సో అలా మనకి విస్కాసిటీ ఆఫ్ వెనస్లో ఆయిల్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఈజీగా మూవ్ అవ్వదన్నమాట మన మెషినరీస్తో. దాంతో ఏంటంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఆయిల్ రిఫైనరీస్ అనేవి తగ్గుతుంది అనమాట. సో అందుకని మనం ఎంత ఎక్కువకి ఇచ్చినా కూడా మనం ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేయాలంటే అది కుదిరే పని కాదు. కాబట్టి వి ఇంపోర్టెడ్ మోర్ రష్యన్ ఆయిల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపెండెన్స్ ఫ్యాక్టర్. మనం ఎక్కువగా హై బయర్స్ లైక్ ఇండియా అండ్ చైనా వీళ్ళు ఏం చేస్తారంటే రష్యా మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ సేల్స్ని మెయింటైన్ చేయడానికి, వాళ్ళ యొక్క ఇన్కమ్ని మెయింటైన్ చేయడానికి కూడా వాళ్ళు ప్రీమియం ప్రైసెస్లో మనకి ఆయిల్ అయితే అమ్మడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం వేరే కంట్రీస్ దగ్గరికి వెళ్దాము, సప్లై చైన్స్ డైవర్సిఫై చేద్దాము అనుకుంటున్నామే కానీ సో వీఆర్ నాట్ డూయింగ్ దాట్ ఆన్ గ్రౌండ్ అనమాట. అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనే చెప్పచ్చు. సో ఇప్పుడు మనకి రష్యా హై ప్రైస్ ప్రీమియంకి అమ్ముతుంది ఆయిల్. దానివల్ల మన మీద ఇంపాక్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏం ఇంపాక్ట్ చెప్పొచ్చు, మన కాస్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఓవరాల్గా మనం అమ్మే పెట్రోల్ డీజిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల ఓవరాల్గా ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి పెరగడం జరుగుతుంది. ఆ కండిషన్ ఇన్ఫ్లేషన్ ఆర్ ద్రవ్యోల్బణం అని అంటాం. ఫస్ట్ వన్ ఇంపాక్ట్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏంటి అంటే మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం. సరే, రష్యాను ఫ్రీగా ఇస్తుంది ఆయిల్ కాదు, మనం రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది కదా అమౌంట్. సో మనం రిటర్న్ పే చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎక్కువ పడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మన ఇంపోర్ట్ బిల్ అనేది పెరుగుతుంది. మనం చేసుకున్న ఇంపోర్ట్కి బిల్ పెరుగుతుంది. దానివల్ల ఏంటి, మన ఫారెన్ కరెన్సీలో పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మన ఫారెన్ కరెన్సీ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది. ఈ ట్రేడ్ డెఫిసిట్ పెరగడం వల్ల మనకి సిఏడి కూడా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మన ఇండియా నుంచి ఎక్కువ ఫారెన్ కరెన్సీ బయటకు వెళ్తా ఉంటే ఇప్పుడు దేనికి డిమాండ్ ఉంటుంది, ఫారెన్ కరెన్సీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఇండియన్ రూపీకి తక్కువ డిమాండ్ ఉంటుంది. ఇండియన్ రూపీకి తక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఏమవుతుంది, రూపీ వాల్యూ కూడా పడిపోతుంది. దీన్నే మనం డెప్రిసియేషన్ అంటాము. ఈ కండిషన్నే డెప్రిసియేషన్ అంటాం. సో ఇలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ అయితే మన యొక్క ఎకానమీ మీద ఉండడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఇండియా అండ్ ఇండోనేషియా లాంచ్ జాయింట్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ ఎట్ ఐకానిక్ ప్రంబనన్ టెంపుల్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రంబనన్ టెంపుల్. ఈ టాపిక్ ఎక్కడ ఇంపార్టెంట్ అని చూసుకున్నట్లయితే మనకి జిఎస్ పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్లో ఇండియా యొక్క ఆర్ట్, ఆర్కిటెక్చర్, డాన్స్ ఫామ్స్, మ్యూజిక్, పప్పెట్స్, అలా డిఫరెంట్ థింగ్స్ మనం చదువుకుంటాం అనమాట. ఓకే, పెయింటింగ్స్ అవన్నీ. అండ్ ఇందులో ప్రతి సంవత్సరం మనకు ఒక 5 థీమ్స్ మీద ఫర్ షూర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ థీమ్స్ ఏంటంటే ఐవీసీ ఒకటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ వచ్చేసి డాన్స్ ఫామ్స్, పెయింటింగ్, మ్యూజిక్, అలా కొన్ని థీమ్స్ మీద అయితే క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు.
ఈవెన్ 2026లో కూడా మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఎలా అడిగారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చేసి దీని కింద టెంపుల్ లొకేషన్, టెంపుల్ లొకేషన్, టెంపుల్ లొకేషన్ అలా 4 పేర్స్ ఇచ్చేసి ఇందులో ఏ టెంపుల్స్ లో నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంది అని క్వశ్చన్ అడిగారు. మళ్ళీ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ 1 పేర్, 2 పేర్, 3 పేర్స్, 4 పేర్స్ అని కూడా ఇచ్చారనమాట. సో ఆ విధంగా మీకు క్వశ్చన్ కూడా రావచ్చు. సో ఇప్పుడు ఈ బ్రహ్మనాన్ టెంపుల్ న్యూస్ లో ఉంది కాబట్టి మీ క్వశ్చన్ ఎలా వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రహ్మనాన్ టెంపుల్ అని దాని కింద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి ప్రేమ్ విహార్ అనే టెంపుల్ కూడా న్యూస్ లో ఉంది కదా. ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా టెంపుల్స్ న్యూస్ లో ఉన్నా కూడా వాటిని ఈ విధంగా పేర్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చి మీకు అడగచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఈ బ్రహ్మనాన్ టెంపుల్ గురించి చూసినట్లయితే రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ ఇండోనేషియా విజిట్ లో ఉన్నారు. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఇండోనేషియా ప్రెసిడెంట్ కలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ టెంపుల్ ని రీస్టోర్ చేయాలి అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టెంపుల్ గురించి ఫ్యాక్ట్స్ చూసినట్లయితే బ్రహ్మనాన్ టెంపుల్ అనేది లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఆర్కిటెక్చరల్లీ కాంప్లెక్స్ హిందూ టెంపుల్ ఇన్ ఇండోనేషియా. ఇది ఇండోనేషియాలో ఉందన్నమాట. అండ్ ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇది లార్జెస్ట్ హిందూ టెంపుల్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ మనకి షైవేట్ ఆర్ట్ డిజైన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇందులో ట్రినిటీ అంటే బ్రహ్మ, విష్ణు అండ్ శివుడికి సంబంధించిన టెంపుల్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ దీని యొక్క లొకేషన్ ఎక్కడుంది అంటే వాల్కానిక్ ప్లేన్స్ ఆఫ్ జావా, జావా ఐలాండ్ దగ్గర ఉందన్నమాట ఇది. అండ్ దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే 8th 9th centuries లో పవర్ఫుల్ సంజయ డైనాసిటీ ఈ యొక్క టెంపుల్ ని బిల్డ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th centuryలో ఏమైంది, అక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే మౌంట్ మెరాపి అనే వాల్కానిక్ ఎరప్షన్ అలాగే ఎర్త్క్వేక్స్ అవ్వడం వల్ల ఈ టెంపుల్ మాత్రం కొంచెం దెబ్బతిన్నదనమాట. దాని తర్వాత 19th centuryలో బ్రిటిషర్స్ ఐడెంటిఫై చేసి రీస్టోరేషన్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇండియాతో కలిసి ఈ ప్రాజెక్ట్ మొత్తం రీస్టోర్ చేయాలని చెప్పి కొన్ని ప్లాన్స్ అయితే తీసుకురావడం జరిగింది. అందుకే ఈ టెంపుల్ గురించి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది, డిఆర్డిఓ కండక్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ పినాకా రాకెట్. పినాకా రాకెట్ కి సంబంధించిన టెస్ట్ అనేది డిఆర్డిఓ కండక్ట్ చేసింది సక్సెస్ఫుల్ గా అని చెప్పి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. కాబట్టి దీని గురించి మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పినాకా రాకెట్ అని చెప్పి దాని కింద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. దట్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి, 2026 ప్రిలిమ్స్ లో ఎలా క్వశ్చన్ ఇచ్చారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పారు. ఒక 3 ఐటమ్స్ ఇచ్చేసి ఇందులో ఏవి ఇండిజినస్ గా ఇండియాలో ప్రొడ్యూస్ చేశారు అని అడిగారు. అండ్ 2025లో అయితే ఇలాగే ఎక్విప్మెంట్స్ ఇచ్చి ఎక్విప్మెంట్ ఏంటి, పినాకా రాకెట్ ఇదేంటి. నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్ గా ఐఎన్ఎస్ మహేంద్రగిరి అది స్టెల్త్ ఫ్రిగేట్. సో అలా ఇచ్చేసి ఎన్ని పేర్స్ కరెక్ట్ ఎన్ని పేర్స్ ఇన్కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ఇన్ 2025 అనమాట. నేను చెప్పేవన్నీ కూడా రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్ పేపర్స్ లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే కాబట్టి సో మీరు ఆ విధంగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్ ని క్రాక్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఈ పినాకా రాకెట్ గురించి, ఇది ఎవరు డెవలప్ చేశారు, డిఆర్డిఓ డెవలప్ చేసింది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిజినస్ టెక్నాలజీ అనమాట. అండ్ దీనికి పేరు వచ్చేసి లెజెండరీ బో ఆఫ్ లార్డ్ శివ పేరు మీద పెట్టారు. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే పవర్ అండ్ ప్రెసెషన్ అని అంటారు. దీని యొక్క కేపబిలిటీ చూసినట్లయితే ఒకేసారి 12 రాకెట్లని ఫైర్ చేయవచ్చు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 44 seconds. 44 seconds లో 12 రాకెట్లని చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి దీని యొక్క రేంజ్ ఏంటి, ఎంత దూరం వరకు దీన్ని టార్గెట్ చేస్తుంది అని చూసినట్లయితే మనకి ఇందులో 3 వేరియంట్స్ ఉంటాయి, పినాకా MK1, MK2 అండ్ గ్లైడెడ్ వెహికల్ అని చెప్పి. ఓకే, ఇక్కడ మనకి MK1 వచ్చేసి 40 kilometers వరకు రేంజ్ ఉంటుంది. M2లో మాత్రం 60 to 75 kilometers. అండ్ గైడెడ్ వేరియంట్ లో మాత్రం 90 kilometers ఆఫ్ అక్యురసీ అండ్ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ రాకెట్ లో ఏంటంటే శాటిలైట్ బేస్డ్ గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ప్రిసైజ్ గా 100% టార్గెట్ ని స్ట్రైక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటు పేలోడ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే
మల్టిపుల్ వార్ హెడ్స్ని, ఈ మల్టిపుల్ ఎక్స్ప్లోజివ్స్ని కూడా తీసుకెళ్ళి పేల్చడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా క్విక్గా డిప్లాయ్ చేయొచ్చు అండ్ ఈవెన్ రీలోడింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి అడ్వాన్స్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పినాకా సిస్టమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓవర్ 42% రైజ్ ఇన్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ సిన్స్ 2014 అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ రిపోర్ట్ ఏంటంటే ఐషే రిపోర్ట్ అనమాట. AISHE. AISHE ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వే హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనమాట. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీనే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పారు, 2014 నుంచి కూడా ఇప్పుడు 42% ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అయింది అంటున్నారు. సో ఇక్కడ మీకు మెయిన్స్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఐషే రిపోర్ట్. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్, సజెస్ట్ సమ్ మెజర్స్ అని అడగచ్చు అన్నమాట. ఈ విధంగా మీకు మెయిన్స్లో క్వశ్చన్ అయితే అడగచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా చూసినట్లయితే లేటెస్ట్ ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఓవరాల్గా ఫీమేల్ ఎన్రోల్మెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఎస్పెషలీ స్టూడెంట్స్ ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి ఉన్నారో లైక్ SC ST నుంచి వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది అన్నట్టు చెప్పారు. దాని వెనకాలన్న రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అయితే పాలసీస్ తీసుకొచ్చింది అండ్ స్కీమ్స్ తీసుకొచ్చింది. అందుకే టార్గెటెడ్ స్కాలర్షిప్స్, ఫినాన్షియల్ సపోర్ట్ వల్ల ఓవరాల్గా వీళ్ళ యొక్క ప్రెజెంటేషన్ అనేది పెరిగింది. దానివల్ల ఫినాన్షియల్ బ్యారియర్స్ కూడా తగ్గాయి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం వల్ల అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బేటీ బచావో బేటీ పడావో లాంటి క్యాంపెయిన్స్ వల్ల ఏంటంటే ఫ్యామిలీస్ ఏంటి డాటర్స్ని కూడా చదివించాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలకు కావాల్సిన ప్రాపర్గా హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ అలాగే సేఫ్టీ మెజర్స్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈవెన్ మనకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా కొన్ని స్టేట్స్లలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, AP, కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్స్లలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ రిజర్వేషన్ అఫర్మేటివ్ యాక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఓకే ఇన్ ఎడ్యుకేషన్. దాని ద్వారా కూడా ఉమెన్కి ఇన్సెంటివ్స్ అనేవి దొరుకుతున్నాయి కాబట్టి ఫీమేల్ ఎన్రోల్మెంట్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. అండ్ చాలా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనకి కాలేజెస్ దగ్గరగా ఉండడం వల్ల కూడా మనకి ఓవరాల్గా బెనిఫిట్ అవుతుంది అని చెప్పారు. అండ్ చాలా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి వీలున్న టైంలో వాళ్ళు చదువుకుంటున్నారు అండ్ ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఎగ్జామ్స్ రాయడానికి. ఆ ఫెసిలిటీ వల్ల కూడా మనకైతే ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్లో కూడా ఉమెన్ యొక్క ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అయింది అని చెప్పి చెప్తుంది అనమాట. ఇవి మేజర్ రీజన్స్. అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే జెండర్ ఈక్వాలిటీ పెరుగుతుంది, జెండర్ ఈక్విటీ కూడా మనం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సోషల్ మొబిలిటీ ఎస్పెషల్లీ మార్జినలైజ్ సెక్షన్స్లో ఎడ్యుకేషన్తో వాళ్ళకి ప్రొవైడ్ చేసే గౌరవం కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా సిస్టమ్ గ్రోత్ కూడా చాలా పెరగడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ కెపాసిటీ ఉంటుంది అండ్ ఈవెన్ పాపులేషన్, ఈవెన్ ద పార్టిసిపేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అవుట్కమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో ఉన్న ఇండికేటర్స్ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం వల్ల వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ, వాళ్ళ డెసిషన్ మేకింగ్ పవర్లో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అంతా కూడా ఓవరాల్గా పెరగడం జరుగుతుంది. ఓవరాల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ సొసైటీ అనేది జరుగుతుంది అనమాట విత్ దిస్ ఉమెన్ ఎడ్యుకేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రిజనర్స్ ఆఫ్ వయలెన్స్. యాక్చువల్లీ ఈ టాపిక్ ఇండియాకి సంబంధించింది కాదు. శ్రీలంకలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రిజనర్స్. 10,000 ఉండాల్సిన కెపాసిటీ ఆఫ్ ప్రిజన్లో మనకి 30,000 మంది ప్రిజనర్స్ ఉంటున్నారనమాట. అంటే 3 times ఎక్కువ మంది అక్కడ కెపాసిటీ ఉండడం వల్ల ఓవర్ క్రౌడింగ్ అవుతుంది. అండ్ అక్కడ ఉన్న జైల్లో ఉన్న ఇన్మేట్స్కి ఏంటంటే కొన్ని ఇల్లీగల్ లింక్ల వల్ల వాళ్ళకి డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ వాళ్ళు డ్రగ్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వయలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఏంటంటే 28 పీపుల్ స్కిల్లింగ్ అయ్యిందనమాట. సడన్గా అన్కంట్రోల్డ్ వయలెన్స్ అనేది ఎరప్ట్ అయింది. ఇనిషియల్గా ఫస్ట్ ఇద్దరు చనిపోయారు, దాని తర్వాత 28 మంది చనిపోయారు. దాని తర్వాత 100కి పైగా పీపుల్ ఇంజూర్డ్ కూడా అయ్యారనమాట.
సో ఏంటి అని చూసుకున్నట్లయితే ఇష్యూ ఏంటంటే డ్రగ్ ఆపరేషన్స్ అనేవి అవుతూ ఉన్నాయి ఇన్సైడ్ ప్రిజన్ ప్రెమిసెస్ అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఇన్మేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మ్స్ ని గార్డ్స్ దగ్గర ఉన్న గార్డ్స్ ఉంటారు కదా, హోమ్ గార్డ్స్, సో జైల్ గార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, గన్స్, అవన్నీ అవి తీసుకొని వాళ్ళని అటాక్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈవెన్ ఈ అటాక్స్ లో 8 మంది గార్డ్స్ కూడా చనిపోవడం జరిగింది అనమాట. ఓకే, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ప్రిజన్ రైట్స్ ఇన్ శ్రీలంక అని కూడా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద సమ్ ఫేమస్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో అసలు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి నార్కోటిక్ మెనేస్ ఉంది, దాంతో పాటు ఓవర్ క్రౌడింగ్ అండ్ ప్రెజెన్స్ ఉంది అనమాట. సో అందుకని ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం కొన్ని మెజర్స్ తీసుకున్నట్లయితే ఇలాంటి ఇష్యూస్ ని మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకోకపోతే మాత్రం మనం ఈ ఇష్యూని కంట్రోల్ చేయడానికి కుదరదు అన్నట్టు చెప్పారనమాట. అండ్ ఇలాంటి ప్రాబ్లం నాట్ ఓన్లీ ఇన్ శ్రీలంక బట్ ఇండియాలో కూడా మనం ఫేస్ చేసేది ఇదే ప్రాబ్లం. అదేంటంటే ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రిజన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఓవరాల్ గా ప్రిజన్ లో ఉన్న కండిషన్స్ ని ఇంప్రూవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలి, దాంతోపాటు వాళ్ళకి డ్రగ్ నెట్వర్క్స్ తో ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో వాటిని డిసేబుల్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే ఇవి ద గ్రేట్ థ్రెట్ టు సొసైటీకి కూడా ప్రాబ్లమే, నాట్ ఓన్లీ ఇన్ ప్రిజన్స్ అన్నట్టు. మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఇవి మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను, ఒక్కోసారి ఇవి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రాహ్మణాన్ టెంపుల్ గురించి. ఇక్కడ 5 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ఇండోనేషియా అని చెప్పారు. సెకండ్ వచ్చేసి ఇట్ వాస్ బిల్డ్ డ్యూరింగ్ 9th century బై సంజయ డైనాసిటీ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ ఇస్ ప్రైమరీలీ డెడికేటెడ్ టు హిందూ ట్రినిటీ బ్రహ్మ, విష్ణు అండ్ శివ. అండ్ నెక్స్ట్ ఇట్ ఇస్ లొకేటెడ్ ఆన్ ఐలాండ్ ఆఫ్ బలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పారు. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదో చూసుకొని కరెక్ట్ ఆప్షన్ ని కింద కమెంట్ లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇదేంటంటే పినాకా రాకెట్ గురించి. ఫస్ట్ వచ్చేసి పినాకా ఈజ్ ఎ గైడెడ్ సర్ఫేస్ టు సర్ఫేస్ రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్. సెకండ్ వచ్చేసి ఎన్హాన్స్డ్ వర్షన్స్ ఆఫ్ పినాకా హ్యావ్ ఎ స్ట్రైక్ రేంజ్ ఆఫ్ ఎక్సీడింగ్ 75 kilometers. అండ్ నెక్స్ట్ వచ్చేసి పినాకా కెన్ క్యారీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్ హెడ్స్ ఇంక్లూడింగ్ హై ఎక్స్ప్లోజివ్ అండ్ యాంటీ-ట్యాంక్ mine laying variants. It is designed for anti-submarine warfare. ఈ 4 స్టేట్మెంట్స్లలో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ చూసుకొని కింద కమెంట్ లో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ క్లారిటీ రిగార్డింగ్ యువర్ ప్రిపరేషన్, లైక్ మీకు బుక్ లిస్ట్ కావాలా, లేకపోతే సిలబస్ డీకోడింగ్ కావాలా, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో కావాలా, లేకపోతే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్ నాకు టైం ఉన్నప్పుడల్లా అవి కామెంట్స్ని తీసుకొని నేను ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు టైం దొరికినప్పుడల్లా. ఓకే, ప్లీజ్ గివ్ ద లిస్ట్ ఆఫ్ ద వీడియోస్ దట్ యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. సో మీరు ఇస్తూ ఉంటే ఐ విల్ బి ట్రైంగ్ టు పోస్ట్ ద వీడియోస్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ప్లీజ్ డూ దాట్ ఫేవర్. మీరు అడిగే డౌట్స్ నాకు తెలిసి చాలా మందికి కూడా ఉండుంటాయి. సో డోంట్ హెజిటేట్, మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా ఏదైనా మీద క్లారిటీ కావాలనుకున్నా కూడా ప్లీజ్ పోస్ట్ యువర్ కామెంట్స్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ కొత్త బ్యాచ్ అనేది July 18 నుంచి స్టార్ట్ అవుతుంది. మన దగ్గర బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్. అలాగే నేను ఆంథ్రోపాలజీ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఆంథ్రోపాలజీ బ్యాచ్ వచ్చేసి August 3rd స్టార్ట్ అవుతుంది. అండ్ అది కూడా బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉంటుంది అనమాట. సో మీరు కనుక ఐదర్ ఆంథ్రోపాలజీ ఆర్ జిఎస్ ఫౌండేషన్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ వచ్చేసి 8074765513. అండ్ మీరు వాట్సాప్లో కూడా దీనికి మెసేజ్ చేసినట్లయితే వీ డూ గివ్ రిప్లైస్ ఆల్సో గైస్, డోంట్ వరీ. Okay, that's all and I wish you all the best.